కశ్మీర్ 140 కోట్ల భారతీయులకు సెంటిమెంట్. ఉగ్రదేశం పాకిస్తాన్కు మాత్రం డైవర్షన్ స్ట్రాటజీ. దేశంలో సంక్షోభాలు సవాళ్లు ఎదురైన ప్రతిసారి ప్రజల దృష్టి మరల్చేందుకు కశ్మీర్ను వాడుకుంటారు అక్కడి పాలకులు. పాలనపై ప్రశ్నలు ఎదురైన ప్రతిసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. కానీ ఇదే వ్యూహం అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఐక్యరాజ్య సమితి సాక్షిగా పాకిస్తాన్ పాలకులకు అదే విషయం అర్థమైంది. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచం దృష్టిని మరల్చేందుకు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి భారత్ చేతిలో చావు దెబ్బతింది. అంతేకాదు భద్రతా మండలి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఉగ్రదేశం ఉక్కిరిబిక్కిరి అయింది. సింపుల్గా చెప్పాలంటే 90 నిమిషాల మాటల యుద్ధంలో ఓటమి అంగీకరించక తప్పలేదు. ఇంతకు భద్రతా మండలిలో అసలేం జరిగింది? కాశ్మీర్ వివాదాన్ని తెరపైకి తేవడం ద్వారా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో డైవర్షన్ పాలిటిక్స్. కశ్మీర్ను తెరపైకి తెచ్చి విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్. 90 నిమిషాల సెషన్లో పాక్ మైండ్ బ్లాంక్ చేసిన భారత్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆల్మోస్ట్ యుద్ధ భూమిని తలపించింది. 90 నిమిషాల పాటు భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ 90 నిమిషాల్లో భారత్ను బ్లేమ్ చేయడానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటినీ వాడుకునే ప్రయత్నం చేసింది పాక్. ఈ క్రమంలోనే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఇంకేముంది, ఉగ్రదేశంపై భారత్ రుద్రతాండవం ఆడింది. పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బయటపెడుతూ పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఎప్పుడు ఖాళీ చేస్తావో చెప్పు అంటూ పవర్ పంచులు విసిరింది. 90 నిమిషాల సెషన్లో భారత్ దెబ్బకి ఉగ్రదేశం ఉక్కిరిబిక్కిరైంది. ఎందుకంటే భద్రతా మండలి నుంచి పాకిస్తాన్కు మద్దతుగా ఒక్కరంటే ఒక్కరు కూడా నిలవలేదు. ఏదో రకంగా భారత్కు వ్యతిరేకంగా భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాక్ యత్నాలు బెడిసికొట్టే. ఫలితంగా దాయాదికే సభ్యదేశాల నుంచి చాలా కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. సెక్యూరిటీ కౌన్సిల్లోని 15 సభ్యదేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఆ దేశం అభ్యర్థనపైనే కీలక సమావేశం జరిగింది. తన సభ్యత్వాన్ని అడ్డం పెట్టుకుని భారత వ్యతిరేక తీర్మానం చేయాలని ఇస్లామాబాద్ భావించింది. కానీ ఈ ప్రయత్నాలు బెడిసికొట్టి దానికే ఎదురు క్లాస్ తీసుకున్నాయి. అసలు భద్రతా మండలిలో సమావేశం ద్వారా పాకిస్తాన్ ఏం చేయాలనుకుంది అన్న ప్రశ్నకే వస్తే, పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ చేసిన కుట్రగా సభ్యదేశాలను నమ్మించాలనేది ఇస్లామాబాద్ ప్లాన్. భారత్ కుట్ర పన్ని పహల్గామ్ దాడి చేసుకుని పాకిస్తాన్పై నిందలు మోపుతోందని నమ్మించాలనుకుంది. ఈ ప్రయత్నాన్నే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని పిలుస్తారు. కానీ పాక్ వాదనను సభ్యదేశాలు తిరస్కరించాయి. తిరిగి పాకిస్తాన్పైనే ప్రశ్నలు సంధించాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారు జవాబుదారీగా ఉండాలని తేల్చి చెప్పాయి. పహల్గామ్ దాడిలో లష్కర్ తోయిబా పాత్రను ప్రశ్నించాయి. అంతేకాదు ఉగ్రవాదులు మతం ఆధారంగా అమాయకుల్ని చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇస్లామాబాద్ బహిరంగ అణు బెదిరింపులపై చాలా సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించడాన్ని కూడా ప్రశ్నించాయి. అది ఉద్రిక్తతలు పెంచి ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందన్నాయి. పాకిస్తాన్ ఈ అంశాన్ని అంతర్జాతీయం చేద్దామనుకున్నా ఏ దేశమూ దానితో చేతులు కలపలేదు. దీంతో ఏ తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది. చివరికి చైనా కూడా కీలక సమావేశం తర్వాత ప్రెస్ స్టేట్మెంట్లో పాలు పంచుకోలేదు. భారత్తో ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ అంశాలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్కు చాలా దేశాలు తేల్చి చెప్పేశాయి. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు అంశాన్ని కూడా పాకిస్తాన్ ప్రస్తావించిన ప్రయోజనం లేకపోయింది. వివరంగా చెప్పాలంటే 90 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో పాకిస్తాన్కు అన్ని ఎదురుదెబ్బలే తగిలే. ఇక్కడే పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. ఎప్పట్లానే కశ్మీర్ రాగం అందుకుంది. ఎప్పుడైతే భద్రతా మండలిలో తనకు అనుకూలంగా తీర్మానం రాలేదో పాకిస్తాన్ కశ్మీర్ రాగాన్ని అందుకుంది. దశాబ్దాల కశ్మీర్ వివాదంలో తనను తాను బాధిత దేశంగా చూపించుకునే ప్రయత్నం చేసింది. ఈ చర్యల ద్వారా పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రపంచం దృష్టిని మరల్చాలనేది పాకిస్తాన్ ఎత్తుగడ. వెంటనే భారత్ సీన్లోకి వచ్చింది. కశ్మీర్ మాట తర్వాత ముందు పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తున్నావో అది చెప్పమని ఎదురుదాడి మొదలుపెట్టింది. నిజానికి ఉగ్రదాడి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. భారత సైనిక చర్య కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం దిశగానే ఉండబోతోందని రక్షణ నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి పాక్ ఇరుక్కుపోయింది. పైగా భద్రతా మండలి సభ్యదేశాలు ఒక్కటంటే ఒక్కటి కూడా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే గత కొంతకాలంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పీఓకే విషయంలో ప్రపంచ దేశాలతో చర్చ
చర్చలు జరుపుతూనే ఉన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కశ్మీర్ వివాదానికి ముగింపు పీఓకే విలీనంతోనే అని బ్రిటన్, అమెరికా సహా పశ్చిమ దేశాలకు వివరిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో పనిగట్టుకుని భద్రతా మండలిలో కశ్మీర్ ప్రస్తావన చేయడం, దానికి సభ్య దేశాలు మద్దతునివ్వకపోవడం చూస్తుంటే పీఓకే విలీనానికి అంతర్జాతీయ మద్దతు దొరికినట్టే అనిపిస్తోంది. పహల్గాం దాడి తర్వాత పాక్ను అన్ని వైపుల నుంచి ఒత్తిడికి గురిచేసే చర్యల్ని భారత్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో దౌత్య మార్గంలో దాయాది ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ప్రధాని ఇప్పటికే భద్రతా మండలిలోని 4 శాశ్వత సభ్య దేశాల నాయకులతో మాట్లాడారు. ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ ఇతర సభ్య దేశాలతో టచ్లో ఉండి పరిస్థితుల్ని వివరించారు. ఉగ్రదాడికి బాధ్యులు, పాల్పడిన వారు, కుట్రదారుల్ని శిక్షించాల్సిందేనని తెలిపారు. వివరంగా చెప్పాలంటే భద్రతా మండలికి పాకిస్తాన్ వెళ్లకముందే మోడీ, జైశంకర్ పని ముగించేశారు. ఇక పాకిస్తాన్పై దాడి చేసిన పీఓకేను విలీనం చేసుకున్న అడిగే నాథుడు ఉండడు. సింపుల్ గా చెప్పాలంటే మోడీ సర్కార్ ముందు తలంచడం తప్ప పాకిస్తాన్కు మరో ఆప్షన్ లేదు.